హైదరాబాద్లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. అర్ధరాత్రి భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కి చెందిన వెంకటేష్, త్రివేణి భార్యాభర్తలు. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. మొదట్లో బాగానే ఉన్న వెంకటేష్ కు కొంతకాలం తర్వాత భార్య త్రివేణిపై అనుమానం మొదలైంది. అనుమానంతో తరచూ భార్యను వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. భర్త వేధింపులు తాళలేక త్రివేణి తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఇక నుంచి బుద్ధిగా ఉంటానని నమ్మించి త్రివేణిని హైదరాబాద్కు తీసుకొచ్చి నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కాపురం పెట్టాడు వెంకటేష్. ఈ క్రమంలో అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేష్ భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పట్టించి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడడంతో ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను అడిషనల్ డీసీపీ ఈస్ట్ జోన్ నర్సయ్య వెల్లడించారు. అక్యూడ్ ఏదైతే వెంకటేష్ నాడు క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. అనూహ్యంగా వాళ్ళు ఇతను సెంటరింగ్ పని చేసేవాడు. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకి ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ 2 పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు. డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయి ఇంట్లో, అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు భర్త ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అతనికి అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది. ఎట్లాగో భార్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ పంపులో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పడుకున్న సమయంలో, ఆమె 2 పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. సో ఇమ్మీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయటకు ఉరికొచ్చారు. సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు.